ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే మస్తు ఉన్నా. ఈరోజు సండే కదా, లూలుకి వెళ్ళాను. లూలు నుంచి ఫిష్ చికెన్ తీసుకొచ్చినమాట. ఎందుకంటే చికెన్ దమ్ బిర్యానీ చేయడానికి, ఫిష్ ఫ్రై చేయడానికి. ఈరోజు బిర్యానీ ప్రాసెస్, దమ్ బిర్యానీ నేను ఎలా చేస్తానో నేను ఈరోజు క్లియర్గా నేను చూపిస్తాను అన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి నేను ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసేసుకుంటాను. ఆనియన్స్ను తర్వాత కాజు ఇవన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటా. కొంచెము ఆనియన్స్ కొంచెం దగ్గరికి కొంచెం ఒక ఆరెంజిష్గా వచ్చిన తర్వాత అప్పుడు నేను కాజు వేస్తాను. ఎందుకంటే కాజు సేమ్ టైంలోనే ఆనియన్స్తో వేస్తే మళ్ళీ అవి మాడిపోతాయి కదా. యాక్చువల్లీ నేను దమ్ బిర్యానీ చేస్తే చాలా ఇష్టం అన్నమాట. ఈవెన్ మా పేరెంట్స్కైనా ఎవరికైనా బాగా చేస్తా అంటారు. నాకు తింటే నాకు బాగానే అనిపిస్తుంది. సేమ్ హోటల్ స్టైల్లోనే చేస్తా. కాకపోతే ఎవరు చేసిన వంట వాళ్ళకన్నా బయట హోటల్ నుంచి తినే ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, అందులో నేను ఒకదాన్ని. నా వంట అయితే మాత్రం అందరికీ నచ్చుతుంది. ఈరోజు దమ్ బిర్యానీ అంటే ఎందుకు అంటే ఈరోజు స్పెషల్ అదేం లేదు. మ్యాక్స్ మండే టు సాటర్డే ఆఫీస్ వర్క్స్ అని, లేదంటే బయట కాలింగ్కి వెళ్ళడము, లేదంటే ఫైల్ కోసము అబుదాబి అలా అటు ఇటు తిరగడం ఏదో ఒకటి అయిపోతుంది. సండే ఒక్కరోజు ఫ్రీగా ఉంటాం అన్నమాట. సో ఎవరికి ఏది నచ్చితే అది చేసుకుంటామన్నమాట. మ్యాక్సిమం నాకు చికెన్ కన్నా ఫిష్ అంటే ప్రాణం. అందుకనేసి నేను ఎక్కువ ఫిష్ ఫ్రై చేసుకోవడం, లేదంటే గ్రేవీ చేసుకోవడం అలాగా ఎవ్రీ వీక్ సండే ఫిష్ అనేది మాత్రం నేను తెచ్చుకుంటామన్నమాట. సో ఇప్పుడు ఇలా కొంచెం ఆరెంజ్ వచ్చిన తర్వాత అప్పుడు నేను జీడిపప్పు వేస్తున్నా. ఎందుకంటే దీనికి అదే కదా టేస్ట్. అనుకోవచ్చు జీడిపప్పు ఎందుకు అంత వేస్తున్నారు అని. ఇండియాలో ఉంటే మనకి ఏంటంటే వచ్చే శాలరీ 20,000 అలా ఉండడం వల్ల జీడిపప్పు ఎక్స్పెన్సివ్ అన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ మనకి ఏంటంటే సపోజ్ ఎగ్జాంపుల్ మనకు ఒక 4,000 dirhams వచ్చింది అనుకో, అది ఇండియా డబ్బులు 1 lakh. సో మనము మార్కెట్కి వెళ్తే వీక్లీ 15 daysకు ఎంతో పర్చేస్ చేస్తాం. అప్పుడు 150 dirhams 200 dirhams అందులోని కాజు కూడా వస్తుంది. మనకి పెద్దగా ఎక్కువ అమౌంట్ అన్నట్టు అనిపించదు అనమాట. సో అందుకని ఇక్కడ ఎక్కువ జీడిపప్పు యూస్ చేస్తాను. ఇండియాలో అసలు జీడిపప్పు యూస్ చేయను. ఏం చేస్తా అంటే ఒక పక్క ఆనియన్స్ అయితుండగా ఇంకొక సైడ్ దమ్ బిర్యానీకి ఫస్ట్ మనము ఒక 70% to 80% మనము రైస్ అనేది బౌల్ చేసుకుంటాం అన్నమాట, కుక్ చేసుకోవాలి. సో అది ఏంటంటే బాస్మతి రైస్ కాబట్టి నార్మల్ రైస్తో అయితే మనకి ఒక అంచనా ఉంటుంది, బాస్మతి రైస్తో ఒక అంచనా ఉంటుంది. సో ఖచ్చితంగా మనం ఆ అంచనా బట్టి మనం రైస్ అనేది వేసుకుంటాం. సో ఈ రైస్ నేను ఏం చేస్తా అంటే యాక్చువల్లీ మనం వాష్ చేసి ఒక వాటర్ వేసి సైడ్లో పెడతాము. యాక్చువల్లీ రెస్టారెంట్ స్టైల్లో మనకి రావాలి అంటే మనము ఈ రైస్లోని గీ అనేది డైరెక్ట్గా మిక్స్ చేసేస్తాం అన్నమాట. ఈ రైస్ని కొంచెం గీ వేసి గీలోనే మిక్స్ చేస్తామన్నమాట. అంటే మనము తినేటప్పుడు రైస్ కొంచెము గీ టేస్ట్ వస్తుంది. యాక్చువల్లీ రెస్టారెంట్లో అయితే గీ వేయరు, డాల్డా వేస్తారు. అది అందువల్లే మనకి ఏంటంటే కొంచెము హెల్త్ అదే అరగకపోవడం. అది కొంతమందికి డాల్డా ఏంటంటే అరగదు, లేకపోతే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కొంతమందికి డాల్డా అనేది నప్పదు. సో ఈ గీ కూడా నేను గేదె నెయ్యి కాదు, గేదె నెయ్యి అయితే ఫ్యాటీ వస్తుంది, ఆవు నెయ్యి యూజ్ చేస్తాను మ్యాక్స్. సో ఇంకా అంటే మనకు కావాల్సిన మసాలా ఐటమ్స్ లైక్ చెక్క, చూపిన దగ్గరికి ఇలాచీ కూడా వేసుకుంటాము. నేనేంటంటే బిర్యానీలోని ఫస్ట్ చికెన్ అది పెట్టినప్పుడు ఈ మసాలా ఐటమ్స్ ఏమీ వేయను, ఇందులోనే వేసేస్తాను అన్ని మిక్స్డ్గా. ఎందుకంటే మనకి ఈ మసాలా ఐటమ్స్ ఎప్పుడైతే మనం బౌల్ చేస్తూ ఉంటామో ఆ ఫ్లేవర్ అంతా కూడా అందులోకి వస్తుంది.
పువ్వు ఇది ముక్కలు ముక్కలు అయిపోయి. ఇందులోని యాక్చువల్లీ మనము ధనియాల పౌడర్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. సాల్ట్ వేస్తాము. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకున్న తర్వాత వీటిలో నుంచి అప్పుడు వాటర్ వేసుకుంటాం. యాక్చువల్లీ మనము బాస్మతి రైస్కి 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వేస్తాము. బట్ ఇటు ఆటోమేటిక్గా మనం బాయిల్ చేస్తున్నాం కాబట్టి మనం ఇష్టం క్వాంటిటీ వేసుకొని ఆ తర్వాత మనము ఆ వాటర్ని పక్కకు పెట్టుకుంటాం. వార్చేటప్పుడు ఆ వాటర్ని పక్కన పెట్టుకొని మనం ఎప్పుడైతే చికెన్ దమ్ పెట్టేటప్పుడు ఒకవేళ వాటర్ అవసరం అయితే ఈ వాటర్ అందులో కలిపితే టేస్ట్ వస్తుంది అన్నమాట మనకి. సో ఇప్పుడు ఏంటంటే రైస్ అందులో పెట్టిన తర్వాత మనకి బౌల్ అవుతుంది కదా, ఆ టైంలోనే మనము ఇది లెమన్ అనేది వేసుకున్నాం అనుకో, అది స్టిక్కీగా రాదు. అంటే ఏంటంటే రైస్ స్టిక్కీగా రాదు, అంటే పొడి పొడిగా వస్తుంది అన్నమాట. సో అందుకని మ్యాక్స్ సరే ఆపరా అలాగా. వీడెవడో తెలుసా, చూడు ఇటు చూడు, నాకు తమ్ముడు. ఏమి నాకు సకానికి ఫేవర్, బిర్యానీకి ఫేవర్ వీడే నిజంగా తెలుసా. నేను ఎప్పుడు అక్క బిర్యానీ చేయి సో అలాగ అడుగుతూనే ఉంటాడు. వాడి కోసమే మెయిన్ ప్రతి వీక్ నేను వీడియో చేస్తాను. వీడియో అంటున్నానేంటి, బిర్యానీ చేస్తాను. చెమటలు చూడండి ఫ్రెండ్స్, ఈ యూఏఈలో మనకి ఉండడానికి చాలా అంటే చాలా. అను ఏదో అంటున్నావు కదరా అను. సో ఇది ఇలా కుక్ అవుతుంది. ఇది ఇవేంటంటే ఆనియన్స్ చెప్పాను కదా, ఆనియన్స్ ఇలాగా కొంచెం ఈ కలర్లో ఎందుకు చేశానంటే మనం ఎప్పుడైతే ఆవిరి పెడతామో ఆనియన్స్ అన్నీ పెడతామో ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్నమాట. సో అందుకని ఈ ఫ్లేవర్లో వచ్చేటట్టు నేను ఫ్రై చేస్తాను బాగా. ఒక సైడ్ ఇది అయింది కదా, ఇంకో సైడ్ నేను ఏం చేస్తాను అంటే ఫాస్ట్గా బిర్యానీ మ్యాక్స్ అన్ని ఐటమ్స్ ఉన్నాయంటే బిర్యానీ 15 మినిట్స్లో చేసేయన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాను. ఇప్పుడు కరివేపాకు ఎలా తింటావో నేను చూస్తా, చెప్తున్నా కదా. తింటావు కదా అప్పుడు చెప్తా, అక్క నాకు చెయ్యక్క అంటావు కదా అప్పుడు చెప్తా. పేస్ట్ నాట్ క్లోజ్అప్. కోల్గేట్, అరే కోల్గేట్ తెచ్చిరా నీ కోసం వేస్తాను బిర్యానీలో. సో ఈ పేస్ట్ని ఫస్ట్ ఫ్రై చేస్తామన్నమాట. అనుకుంటారేమో నా బిర్యానీ చూస్తే పారిపోతారని, కాదు నిజంగా బాగుంటుంది. చాలా బాగా చేస్తుంది మా వదిన బిర్యానీ, అందుకే ఈరోజు చేయించుకుంటున్నాం. యాక్చువల్గా వీళ్ళు వెకేషన్ వెళ్తున్నారు, సో నెక్స్ట్ సండే ఉండరు, అందుకే ఈరోజు పార్టీ. ఇలా ఉంటుందండి చికెన్ బిర్యానీ చేసుకుంటే. ఈ కిచెన్ చూడండి. ఇది బాగా ఫ్రై చేయాలన్నమాట. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఉడికిన తర్వాత దీన్ని నేను వార్చేస్తామట బౌల్లోకి.
తెచ్చేది మర్చిపోయినట్టున్నా. ఏ పెరుగు ఉంటుంది, ఒకసారి ఫ్రిడ్జ్లో చూడు ఉంటుందిరా. మనము బౌల్స్ వాష్ చేసుకోవాలి, మనం బట్టలు ఉతుక్కోవాలి, అన్నీ మనకి మనం చేసుకోవాలి. లేదా లేదు అయితే ఎందుకని తెచ్చేసి కనా చిన్న కప్తో తెచ్చేసాం అనుకో, కొంచెం కచంబరి అయినా చేయడానికి అవుతుంది. తర్వాత రెడ్ చిల్లీ, నేనేం చేస్తా అంటే ఈ చికెన్ కలిపినప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఇందులో కర్డ్ వేస్తారు, కర్డ్ వేసేసి పక్కన పెడతారు. బట్ నేనేంటంటే ఇందులో కర్డ్ వేయను, మసాలా బాగా వేగిన తర్వాత అందులో కర్డ్ వేస్తాను. కర్డ్ వేసిన తర్వాత అది కొంచెము గ్రేవీ లాగా షేడ్లో కనిపిస్తుంది, అప్పుడు నేను చికెన్ వేసి దమ్ పెడతామాట. నేను ఇందులో కొంచెం ఆయిల్ తక్కువ వేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ రైస్లోని ఆయిల్ ఉంటుంది, తర్వాత చికెన్లో కొంచెం ఆయిల్ వేస్తాను. సో అందుకే మళ్ళీ ఆయిల్ ఎక్కువ అవుతుందని అలా వేస్తాను అన్నమాట. సో ఇది అయిన తర్వాత ఇందులోని బిర్యానీ గరం మసాలా వేస్తాను, దమ్ బిర్యానీది. యాక్చువల్లీ నా దగ్గర దమ్ బిర్యానీ మసాలానే పౌడరే ఉంటుంది, ఎందుకంటే నేను ఎక్కువ అదే పెడతాను. నార్మల్ పులావ్ టైప్లో అది ఎక్కువ చేయను. పులావ్ ఒకవేళ చేసినా సరే ఏ మసాలా ఐటమ్ చేయను, న్యాచురల్ ఇంట్లో హోమ్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేస్తాను. ఓన్లీ దమ్ బిర్యానీకి దమ్ మసాలా వేస్తాను కొంచెం. ఇప్పుడు ఇది ఇలా అయిన తర్వాత అప్పుడు నేను ఇందులో కర్డ్ కలుపుతామాట. చూడండి ఆయిల్ అలాగ పైకి తేలుతుంది కదా, ఇప్పుడు కర్డ్ కలుపుతా. అక్కడ చూడు ఉంటుంది, పెరుగులా ఉండదు, జున్నులా ఉంటుంది, తినేయాలనిపిస్తుంది తెలుసా చూస్తే. ఇలా ఉంటుంది కర్డ్. కర్డ్ కూడా ముక్కలు ఉండకూడదు, ముక్కలు లేకుండా మొత్తం అంతా చేంజ్ చేసుకోవాలి. చూడండి ఇలా ఎక్కడక్కడ కర్డ్ కనిపించదు, మనం కర్డ్ వేసినట్టు కూడా తెలియదు ఇందులో, అలా ఉంటుంది. ఆల్రెడీ చికెన్ పక్కన పెట్టేసినా కదా, ఇందులో పెద్ద ఐటమ్స్ ఏం కలపను. ఏమంటే చికెన్ మసాలా కలుపుతాను అండ్ కారము, ఉప్పు, ధనియాల పౌడర్ అంతే, ఇంకా నుంచి ఏం కలపను. కలరు మన చాయిస్, ఒకవేళ మనకి చికెన్ కలర్గా కనిపించాలనుకుంటే మన చాయిస్. నేను నేచురల్గా ఇది ఒకటే ఇలా పెట్టేస్తామట. సో ఇది ఈ గ్రేవీలోని ఆల్రెడీ సిమ్ చేసేసాను, లో ఫ్లేమ్లో పెట్టేసిన. సో ఇప్పుడు మనము చికెన్ దమ్ము కాబట్టి నేను తక్కువ పీసెస్ చేసిన అన్నమాట. ఆహా ఏమి రుచి తినరామై మరచి, ఆహా ఏమి రుచి. నాకు సాంగ్స్ రావు, ఒకటే వచ్చు, నా ప్రేమ కథకు నేనే కదా విన్నాను, నా రాత నాదే తప్పు ఎవరిదనను. ఇప్పుడు ఇది ఇలాగా చికెన్ అంతా కూడా పెట్టేసినా కదా, రమ్మని ఒకసారి. ఒక్క నిమిషం. అలా కాదు, నేను తీస్తాను, నువ్వు పట్టుకొని పర్లేలే వీడియో ఊరికా స్టంట్ చేస్తున్నావు. ఇదేరా దీని నాన్ స్టిక్ కదా. అబ్బా ఇప్పుడు ఈ రైస్ని ఇలా పెట్టేసినా కదా, ఇప్పుడు ఇందులోని ఇది వచ్చేసరికి బిర్యానీ ఎసెన్స్, మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీ. సో ఇది పైన వేస్తా ఇలాగా. యాక్చువల్లీ అయిపోయింది, కొంచెమే ఉంది. ఆగలేకపోతున్నావేంటి రాకేష్? లైట్గా ఆకలేతుందా? అది కట్ చెయ్యి, అది కట్ చెయ్యు. కట్ చేయ ఏ పోకన్నా, కొంచెం తొందరగా వేసి తొందరగా అయిపోతుంది కదా. పో 11:30 అవుతుంది, 12 అవుతుందా? 12:30. ఎవరు పైన వేయరు, పైన వేస్తే మసాలా పౌడర్ వేసినట్టుగా ఉండదు, మసాలా టేస్ట్ కనిపిస్తుంది చాలా.
దీని తర్వాత టూ టైప్స్ ఆఫ్ కలర్స్ మాట. యాక్చువల్గా కలర్ మాట. దీన్ని వాటర్లో మిక్స్ చేశాను అనుకో, మనకి కలర్ వేసినట్టుగా అంత ఇది అవ్వదు. ఇలా. అండ్ ఇప్పుడు రెడ్ కలర్ వేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది బిర్యానీ. చూస్తేనే తినాలనిపిస్తుంది. అలా ఉంటుంది మా వదిన చేసిన బిర్యానీ. దీని మీద టూ స్టెప్స్ వేస్తారు కదా, 2 లేయర్స్. నేను చికెన్ తక్కువే తీసుకున్నా కదా క్వాంటిటీ, రైస్ ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా. మనము చికెన్ మళ్ళీ గ్రేవీ పెడుతున్నాం కదా, సో చికెన్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే అప్పుడు కొంచెం లేయర్స్. బట్ ఇప్పుడు అవసరం లేదు, అడుగునే వేసేసిన. ఇప్పుడు దీని మీద మనము లైట్గా గీ వేస్తాం. ఇప్పుడు రెడ్ కలర్ వేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది బిర్యానీ. చూస్తేనే తినాలనిపిస్తుంది. అలా ఉంటుంది మా వదిన చేసిన బిర్యానీ. దీని మీద టూ స్టెప్స్ వేస్తారు కదా, 2 లేయర్స్. నేను చికెన్ తక్కువే తీసుకున్నా కదా క్వాంటిటీ, రైస్ ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా. మనము చికెన్ మళ్ళీ గ్రేవీ పెడుతున్నాం కదా, సో చికెన్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే అప్పుడు కొంచెం లేయర్స్. బట్ ఇప్పుడు అవసరం లేదు, అడుగునే వేసేసిన. ఇప్పుడు దీని మీద మనము లైట్గా గీ వేస్తాం. తర్వాత దీనికి మూత పెట్టేస్తాము. యాక్చువల్లీ అందరూ ఏం చేస్తారంటే దీనికి అన్నీ కట్టేసి చేస్తారు. నేను అది ఏం చెయ్యను. సింపుల్గా బయటకి ఆవిరి పోకుండా, అంటే ఆల్రెడీ ఇది బాగా ఇదిగా ఉంది, ఆవిరి పోకుండా నేను ఏం చేస్తా అంటే లవంగం ముగ్గురి ఆవిరి బయటికి రాకుండా పెట్టేస్తా ఇక్కడ ఈ చిన్న దగ్గర. ఇందులో నుంచి రాదా? ఇంకా రాదు. ఆల్మోస్ట్ రైస్ ఫుల్ అయిపోయింది కదా, సో రాదు. అది అలాగా స్లో ఫ్లేమ్లో పెట్టేసి ఉంచాడు. సో అయిపోయినట్టేనా చికెన్ బిర్యానీ? చికెన్ బిర్యానీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రై చేయాలి, చికెన్ గ్రేవీ చేయాలి. ఆల్రెడీ చికెన్ గ్రేవీకి ఏంటంటే ఈ ఆయిల్ ఉంది కదా, ఆనియన్స్ ఫ్రై చేసిన ఈ ఆయిల్ చికెన్ గ్రేవీలోకి వేస్తే బాగుంటుంది అన్నమాట. ఆనియన్స్ ఫ్రై చేసినా కదా, ఆ ఆయిల్లోనే ఫ్రై చేసేసిన. ఎందుకంటే టేస్ట్ కూడా ఉంటుంది. ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఆల్రెడీ నేను ఇది ఒక 1 అవర్ బ్యాక్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నా. సో దీన్ని ఏం చేస్తా అంటే, యాక్చువల్లీ చాలా రోజులైంది ఇలాంటి ఫిషెస్ చేయించు ఒకసారి. ఇలా ఇలా పట్టుకో చేపని. ఫిష్ ఫ్రై. ఓ మై గాడ్. ఫోటో